భగత్ సింగ్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా చూడరా సూపర్ డూపర్ ఇట్టురా. వేరే లెవెల్ అసలు యాక్టింగ్. అసలు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ లుకింగ్ గానీ, శీలా గారు దేఖ్లేంగే చాలా సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఇందులో ఒక చాలా బాధ విషయం ఏంటంటే శీలా చనిపోతుంది. అదో కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ మన డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మన ఫ్యాన్స్ కోసం మూవీ తీస్తాడు. రాజకీయ పరంగా కాదు, ఒక ఫ్యాన్స్ పరంగా వేరే లెవెల్. పిఎం అయినా కూడా సినిమాలు తీస్తారు. ఇందులో ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ సాంగ్స్ తో ఉన్నాయి, డాన్స్ స్టెప్స్, లుకింగ్ అయితే వేరే లెవెల్. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. మీరు సర్దార్ గబ్బర్ సింగ్ చూసుంటారు కదా, దానికి మించి ఉంది సినిమా. మన పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్ లో వేరే లెవెల్ ఉన్నారు. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ మూవీ. అసలు ఎట్లా అంటే సెంటిమెంట్ ఏడిపించారు అండ్ నవ్వించారు. కామెడీ అండ్ స్టోరీ, డైలాగ్స్, లుకింగ్, మ్యూజిక్ అన్ని అదిరిపోయినాయి. హిందీ పండుగకు బెస్ట్ మూవీ అంటే ఉస్తాద్ భగత్ సింగ్. రాసి పెట్టుకోండి. ఇప్పుడు ట్రోల్ చేయండి రా బాబు, మూవీ బాగాలేదంటే. అరే కాదనెత్తి చెప్తున్నాను, కాదనెత్తి సూపర్ డూపర్ హిట్ ఉస్తాద్ భగత్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్ కి మించే ఉస్తాద్ భగత్ సింగ్. ఎలా ఉంది? బాగుంది. పవన్ కళ్యాణ్ నచ్చాడా? నచ్చాడు. పోలీస్ గెటప్ లో ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్? బాగుంది. సూపర్. సూపర్ గా ఉన్నాడా? సాంగ్స్ బాగా నచ్చాయా? నచ్చాయి. ఏ సాంగ్ నచ్చింది నీకు? దేఖ్లేంగే సాలా. దేఖ్లేంగేనా? శ్రీలీల నచ్చిందా నీకు? బాగుందా శ్రీలీల? బాగుంది. పవన్ కళ్యాణ్ బాగున్నాడా? శ్రీలీల బాగుందా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బాగున్నాడా? సూపర్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. డాన్స్ ఎలా చేశాడు పవన్ కళ్యాణ్? బాగా చేశాడా డాన్స్? నీకు నచ్చిందా పవన్ కళ్యాణ్ డాన్స్? నచ్చింది. థ్యాంక్ యూ. వెల్కమ్. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో భయ్యా. పవన్ కళ్యాణ్ చూసుకోవడం పైన ఈ సినిమాలో మాత్రం దేకలింగే సాలా అని ఒక సాంగ్ వస్తుంది భయ్యా. టాప్ లేచిపోతుంది, థియేటర్లో మొత్తం కాలిపోతుంది. అదే విధంగా రాశికన్న గారి యాక్టింగ్, అదే విధంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మీ అభిమానులు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే రాజకీయం సంబంధం లేదు. అంబటి రాంబాబు అన్న అభిమానులు కూడా సినిమా చూడాలి. ఈ సినిమాలు రాజకీయంతో సంబంధం లేకుండా, డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా సినిమా తీసుడు. అది మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మీద, అందరి మీద, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న కూడా మన పవన్ అన్న అభిమానిస్తాడు. పవన్ కళ్యాణ్ గారి గెటప్ ఎలా ఉంది? ఇక మనం ఇంత ముందు గబ్బర్ సింగ్ సినిమా చూసినాం భయ్యా, సేమ్ అలానే ఉంది. కానీ కొత్తగా చూపించి స్టోరీ కూడా రొటీనే ఉంది. కాకపోతే అభిమానుల కోసం, తెలుగు ప్రజల కోసం సినిమాలు తీసలేడని, కొద్దిగా అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీయడం జరిగింది. సినిమా మాత్రం మరో గబ్బర్ సింగ్ కాబోతుంది. అవును, రిపీట్ చేసింది భయ్యా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం రిపీట్ చేసింది మేడం. ఇంత ముందు మనం గబ్బర్ సింగ్ లో సినిమా అంతరిక్షలో ఎట్లా పెట్టినామో ఇట్లా రిపీట్ చేస్తే వర్కౌట్ అవుతుందేమో అని. స్టోరీ ఎలా ఉందన్న? రొటీన్ భయ్యా, ఆ స్టోరీ రొటీన్. నేను చెప్పేసి అభిమాన పవన్ కళ్యాణ్ వేసిపోతా నేను. ఆయన కోసం రొటీన్ స్టోరీ. ఇంకా అబద్ధం చెప్పేది దాపడాలు ఏం లేవు. కొత్తగా చూపించుండు ఈ విజువల్స్ అన్న. 5కి 3.5 అన్న రేటింగ్. 5కి 3.5. ఇక మనము 5 ఇవ్వలేము. అంబులెన్స్ అన్న సినిమా మామూలుగా లేదు. అసలు ట్రైలర్ కట్టు ఫుల్ ప్లాన్ గా చేశారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దని. అసలు ట్రైలర్ కి సినిమాకి సంబంధమే లేదు. మా బాబాలు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నా. మా బ్రాహ్మణ్స్ హరీష్ అన్న సినిమా తీసినావు, నెక్స్ట్ లెవెల్ ఉంది. స్క్రిప్ట్ అయితే ఏం ప్లాన్డ్ గా, అసలు పవన్ అన్న ఏమున్నాడు, ఏం కథ, అసలు ట్రైలర్ కి దీనికి లేనే లేదు అన్న. ఇంత ఖుషి పిక్చర్ నుంచి వస్తున్నాం మేము అన్న. వారికి ఇంతవరకు కూడా జోష్ తగ్గుతలేదు, ఆ ప్యాషన్ తగ్గుతలేదు. హరీష్ అన్న నీకు దండం పెడతా అన్న. సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయిందన్న. ఆగుతలే అన్న, ఎందుకంటే ఫుడ్ లేదు. కానీ ఇంటర్వెల్ బయటకు వచ్చిన మాట్లాడదాం మీడియా కనపడలేదు నాకు అన్న. మేము బ్రాహ్మణ్స్ అయినందుకు గర్వంగా ఉందన్న మాకైతే. చెప్పొద్దు ఈ మాట. సినిమా మాత్రం బంపర్ హిట్, అలా డౌట్ లేదన్న. తమ్ముడు సినిమా ఎలా ఉంది? బాగుందా సినిమా? బాగుందన్న. ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్ నచ్చిందన్న. పవన్ కళ్యాణ్ గారి డాన్స్? హీరో. పవన్ కళ్యాణ్ డాన్స్ ఎలా ఉంది? సినిమా బాగుందా? కలుసు పవన్ కళ్యాణ్ ని ఏమని చెప్తావు కలిస్తే?
జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్ అని చెప్తావా? సినిమా ఎలా ఉంది bro? సినిమా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ సినిమా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ డీల్ చేస్తే బెటర్ బాగుంది. స్టోరీ ఏంటన్నా? స్టోరీ చెప్పకూడదు కానీ ఖుషి తొలి ప్రేమ రెఫరెన్సెస్ చాలా బాగున్నాయి. ఆ ఫ్రెష్ పవన్ కళ్యాణ్ కూడా చాలా యంగ్ గా కనపడుతున్నాడు, చూడటానికి కూడా చాలా బాగున్నాడు. శంకర్ గారి కాంబినేషన్ లో చాలా ఇయర్స్ తర్వాత సినిమా వచ్చింది కదా, అవును, ఎలా ఉంది? గబ్బర్ సింగ్ రేంజ్ కాదు కానీ గబ్బర్ సింగ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అయితే బాగా సాటిస్ఫై అవుతారు సెకండ్ హాఫ్ తర్వాత. ఫస్ట్ హాఫ్ ఒక్కటే కొంచెం బెటర్ తీస్తే బ్లాక్ బస్టర్ అయి ఉండేది. డిఎస్పీ గారి మ్యూజిక్ ఎలా ఉంది? డిఎస్పీ సాంగ్ దేఖ్లేంగే చాలా ఎక్సలెంట్ ఉంది. తమన్ బీజిఎం నెక్స్ట్ లెవెల్. తమన్ బీజిఎం అరడల బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది. దాని వల్ల ఇంకా హైట్. పవన్ కళ్యాణ్ గారి పోలీస్ గెటప్ లో వచ్చారు కదా, ఎంట్రీ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ కంటే యూనిఫామ్ లేనప్పుడు సీన్స్ ఇంకా ఎక్కువగా ఉంది. శ్రీలీల పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంది? వీళ్ళిద్దరు సెట్ అయ్యారంటారా? ఇద్దరు ఎక్సలెంట్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ అంత సెట్ అవ్వదు అనుకున్నాను, కానీ స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయింది. శ్రీలీల నెక్స్ట్ లెవెల్. ఇంకా శ్రీలీల నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయాలని. అంటే ప్రీవియస్ సినిమాస్ కొంచెం డిసప్పాయింట్ చేసింది శ్రీలీల, కానీ ఈ సినిమాలో మాత్రం బాగా వర్కౌట్ అయింది, బాగా కనపడింది కూడా. తన ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది, కానీ చాలా బాగుంది. సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేసే అవకాశం ఉంది? సినిమా అయితే ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసింది. కలెక్షన్స్ ఎన్ని వచ్చినా ఇంకా అదంతా బోనస్. సూపర్. అసలు కుర్చీ మడత పెట్టేశారు. అసలు మామూలుగా ర్యాంప్ మూవీ అయితే మామూలుగా లేదు. అసలు సెంటిమెంట్ థియేటర్ లో ఉన్న చీరలు ఎగిరిపోయాయంటారా? అస్సలు మామూలుగా లేదు తెలుసా. సెలబ్రేషన్ ఒక్కటే లేదు కానీ పేపర్ ఇచ్చిరేస్తే ఉండేది, మామూలుగా ఉండేది కాదు అసలు. శ్రీలీల గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. అసలు సూపర్ అండి. అసలు అది చాలా బాగుంది. తన కళ్యాణ్ యాక్టర్ అసలు సెంటిమెంట్ లో కానీ ఏది సింధూది కానీ అసలు చాలా బాగుంది. అన్ని రకాలు కవర్ చేసినట్టుంది. ఇంకా తొలి ప్రేమ మూవీది తొలి ప్రేమ song అయితే రీక్రియేషన్ అసలు బాగుంది కాదు అసలు. లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తా? అసలు లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. చాలా కానీ బాగుంది. శ్రీలీల పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఇద్దరు కాంబినేషన్ లో చాలా బాగుందండి. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు ఎప్పుడు తీయలేదు కాబట్టి చాలా కొత్తగా చాలా బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? కమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనిపించారు. చాలా బాగుంది. మామూలుగా అసలు థియేటర్ ఊగిపోయిందండి చెప్పాలంటే. చాలా బాగుంది అసలు. పవన్ కళ్యాణ్ గారి పోలీస్ గెటప్ లో వచ్చారు కదా, ఎలా ఉంది ఆ ఎంట్రీ? అసలు అప్పుడు గబ్బర్ సింగ్ ది ఎట్లా ఉందో సేమ్ అట్లా చూసినట్టుంది. అదే పవర్ అసలు ఏమి తగ్గలేదు మాకు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ ఎలా ఉన్నాయి? మీకు డైలాగ్ ఉంటే ఈయనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గట్టిగా చెప్పారు. గబ్బర్ ఒకటి గట్టిగా అసలు తగ్గేదే లేదంటారా? అస్సలు తగ్గేదేలే. మహేష్ బాబు ఫ్యాన్ అయినాక కుర్చీ మడత పెట్టేశాడు పవన్ కళ్యాణ్. అసలు సినిమాకి మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5 out of 5 5 out of నేనైతే 10 కి 100 ఇస్తాను. సూపర్ ఉంది